శేఖర్ భాష ఎవరికి పుట్టాడు? చిట్టు నాకు తండ్రి లాంటి వాడు అంది. అనిపించింది నాకు. మేము ఒకటండి, శేఖర్ భాష డబ్బుల కోసం పిల్లాన్ని పడుకోబెట్టేవాడు. అక్కడ ఆ వీడియో కింద ఆ షార్ట్ కింద రిపోర్ట్ అని ఉంటుంది. ఆ రిపోర్ట్లో చైల్డ్ అబ్యూజ్ అని, హేట్ఫుల్ స్పీచ్ అని ఇలా ఉంటాయి 4-5. మీరు కొట్టారంటే ఖచ్చితంగా అది ఛానల్కి తగులుతుంది. నీకు 5 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఎందుకు ప్రోగ్రామ్ చేయలేదు? వాళ్ళు లిటరల్లీ ఈవిడ ఏం చెప్పమంటే అది చెప్పే స్టేజ్లో ఉన్నారా? ఈవిడిని పల్లకిలో మోస్తున్న ఛానల్స్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ ఎపిసోడ్ కాస్త లావణ్య వర్సెస్ శేఖర్ భాష అయింది. ప్రతిసారి లావణ్య శేఖర్ భాష మీద మాటలతోనూ దాంతోపాటు శారీరకంగా కూడా దాడి చేస్తున్న పరిస్థితి. నిన్న చూస్తే మీడియా పరంగా నిన్న లావణ్య చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని వ్యాఖ్యలు అనాలా లేకపోతే బూతులు అనాలా కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మరీ పచ్చిగా మాట్లాడిన పరిస్థితి. నిజంగా యావత్ ఎవరైతే అందరూ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడిన పరిస్థితి. మరీ ఇంతలా దిగజారాలా అంటూ చాలామంది కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. నిజంగా నిన్న మీడియా ముఖంగా లావణ్య శేఖర్ భాష మీద, అతని భార్య మీద, గర్భిణిగా ఉన్న ఆయన భార్య మీద చేసిన వ్యాఖ్యలు గురించి మనతో మాట్లాడడానికి శేఖర్ భాష ఉన్నారు. శేఖర్ భాషతో మాట్లాడతాం. హలో శేఖర్, హౌ ఆర్ యు? శేఖర్, నిజంగా నిన్న ఎవరైతే ఎపిసోడ్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నుంచి నిన్న మాట్లాడిన మాటలు, ఒక టీవీ ఛానల్ ముఖంగా మాట్లాడిన మాటలు చాలామంది బాధ పెట్టిన పరిస్థితి. మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆ వ్యాఖ్యల్ని? అంటే ఆవిడ కన్నా అది ప్రజెంట్ చేసిన వాళ్ళ మీదే నాకు ఎక్కువగా కోపం, చిరాకు, అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అదే మాట రిపీటెడ్గా అంటున్నా కూడా వాళ్ళు అదే పరంగా చక్కగా విని అంతా అయిపోయిన తర్వాత తప్పు ఇలా మాట్లాడితే మేము ఒప్పుకోం అని చెప్పి లాస్ట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నమాట. బూతులు ఎవరు మాట్లాడినా మేము సహించాం అని చెప్పి. అంటే అది బూతులు కూడా కాదు, చాలా చాలా అంటే నీచమైన మాటలు. అది అదే యాంకర్ నన్నా లేకపోతే ఆ టీవీ ఛానల్ ఓనర్ అన్నా వాళ్ళకి ఎలా ఉంటుందో, వేరే వాళ్ళ భార్యలు లేకపోతే వాళ్ళ ప్రెగ్నెంట్ భార్యలు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళంటే ఎలా ఉంటుందో ఎవరికైనా అలాగే ఉంటుంది. బేసికల్లీ అది వాళ్ళ కుసంస్కారం. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు బాధపడ్డాను అంటున్నారు, నిజంగా అలాగే చూసిన చాలా మంది బాధపడి కింద కామెంట్లో బాధపడకుండా శేఖర్ అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ్ని బజార్ కన్నా దారుణమైన మనిషి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను అడిగేది ఏంటంటే, సరే మీ కామెంట్స్లో మీరు నాకు చూపిస్తున్న సానుభూతి కావచ్చు, లేకపోతే ఆవిడ బజారు ప్రవర్తనని ఎండగడుతున్న తీరు కావచ్చు నాకు కనబడుతుంది. కానీ నేను అడిగేది ఏంటంటే, ఒక సహాయం అడుగుతున్నాను. మీకు నిజంగా వాళ్ళు చేసింది తప్పు, ఆ టీవీ ఛానల్ వాళ్ళు అలా ఒక బజారు భాష మాట్లాడే మనిషిని కూర్చోపెట్టి గంటలు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ చేత ఫ్యామిలీస్ని తిట్టించడం అనేది చేస్తుంటే, అది మీకు కనుక నిజంగా తప్పు అనిపిస్తే మీరు కామెంట్తో వదలకండి. నేను అడిగేది ఒకటి, నా రిక్వెస్ట్, మీకు నిజంగా ఏమైనా నిజంగా బాధ అనిపించుంటే, నిన్న ఒక 9 నెలల గర్భవతి అయిన ఆవిడ్ని ఇంత నీచంగా మాట్లాడిన, మళ్ళీ అక్రమ సంబంధం అంటగట్టి వేరే వాళ్ళతో మరి దరిద్రం ఎంత దారుణం. ఒక ఇలాంటివి చేసింది వాళ్ళు మీకు తప్పు అనిపిస్తే, అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ అలాంటి తప్పు అని చెప్పకపోగా, ఒకవేళ పోనీ అప్పుడు చెప్పడానికి యాంకర్కి కుదరలేదు అనుకున్నాం, తర్వాత ఆ థంబ్నెయిల్స్ కట్ చేసి శేఖర్ భాష ఎవరికి పుట్టాడు, శేఖర్ భాష భార్య ఎలా ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి వాళ్ళు చక్కగా ఆ థంబ్నెయిల్స్ పెడుతున్నారంటే వాళ్ళు ఎంత దిగజారిపోయినారు, లేకపోతే ఎంత ఆవిడని పల్లకిలో భుజాలను మోస్తున్నారు, ఆవిడ బూతులు తిట్టినా ఏం చేసినా మోస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్గా ఆ ఛానల్ ఆవిడకి కొమ్ముగా వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. బట్ మీకు కూడా అలాగే అనిపించి వాళ్ళు చేసే తప్పు అనిపిస్తే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా, జస్ట్ ఒక కామెంట్ పెట్టి వదిలేకండి. అక్కడ ఆ వీడియో కింద ఆ షార్ట్ కింద రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ రిపోర్ట్లో చైల్డ్ అబ్యూజ్ అని, హేట్ఫుల్ స్పీచ్ అని ఇలా ఉంటాయి 4-5. మీరు కొట్టారంటే ఖచ్చితంగా అది ఛానల్కి తగులుతుంది. నేను కేసులు పెట్టచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ మీరు చేసే పని, నేను ఒక్కటి చేశాను, ఒక 100 మంది చేశారు, 10 మంది చేశారు, 1000 మంది చేశారు అనుకోండి, ఆ ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. సో మీరు నిజంగా నాకు చేయాలనుకుంటే, నిజంగా సాయం ఏమైనా ఉందనుకుంటే, లేదో ఒక నిండు గర్భిణిని అన్నమాట మీకు నచ్చలేదనుకుంటే, మీరు ఈ పని చేయండి, ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి, ఆ వీడియో కింద రిపోర్ట్ కొట్టండి. ఒక గర్భిణీ స్త్రీ, ఇంకా పుట్టని బిడ్డ గురించి ఇంత నీచంగా మాట్లాడితే నిజంగా అది చైల్డ్ అబ్యూస్ కన్నా దారుణం. అది పెట్టండి, మీకు ఏమనిపిస్తే అది పెట్టండి అక్కడికి. ఓకే శేఖర్, ఒకటే మాట్లాడదాం, అంటే కొన్ని ఫ్రాంక్గా మాట్లాడదాం, ముసుగు తీసేసి మాట్లాడదాం. నేను అడుగుతాను, చెప్పండి,
సదరు ఛానల్కి నీకు ఇష్యూ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ ఆ ఛానల్ని మేము పిలిచారు, మీరు మాట్లాడారు ఛాన్స్ సార్లు, బట్ రెండు సార్లు కూడా మీరు అక్కడి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. దాని తర్వాత జరిగిన పరిణామాలు లేకపోతే ఎందుకు శేఖర్ భాషని టార్గెట్ చేస్తుందంటే ఏం చెప్తారు మీరు? అదే మరి వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆవిడని తీసుకొచ్చిందే ఆ ఛానల్. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడే ఆవిడ అసలు లిటరలీ రాజ్ తరుణ్ దోషి అన్నట్టుగా వాళ్ళు తీర్పిచ్చేసుకుంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో, వాళ్ళు అలా స్మూత్గా వెళ్ళిపోతున్న నేపథ్యంలో వాడికి తగిలిన స్పీడ్ బ్రేకరే శేఖర్ భాష. సో మొత్తం యూటర్న్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా ఆ ఛానల్ని తిడుతున్నారు, ఆ అమ్మాయిని తిడుతున్నారు, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటున్నారు, ఇలా అయితే దరిద్రమైన భాగవతాలని చూపిస్తారు, ఏంటి మీకు ఇంకా వేరే ఏం లేదని తిడుతున్నారు. అయినా కూడా వాళ్ళు అదే పనిగా మేము చేస్తాం, మీరు చూడండి, మేము చేస్తాం, మేము తిట్టిస్తాం, బూతులు తిట్టిస్తాం, మీరు చూస్తూనే ఉండి అంటున్నారు. ఇంత నెగిటివిటీ వస్తున్నా కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి మేబీ ఇలాంటి డ్రామా కావాలేమో. ఆవిడ బూతులు తిడితే నేను రెచ్చిపోయి నేను ఒక 4 బూతులు తిట్టాను, నాకు రావు, అంత నీచంగా నేను తిట్టలేను, వాళ్ళ అమ్మని తిట్టలేను, వాళ్ళ నాన్నని తిట్టలేను, ఎవరిని తిట్టలేను నేను అలా అంత నీచంగా. ఆవిడ చేసిందే నేను చూపిస్తున్నాను తప్ప ఆవిడని కూడా నేను ఒక్క మాట ఈరోజు దాకా అనలా. కానీ ఆవిడ అంత నీచమైన భాష మాట్లాడినప్పుడు వాళ్ళు, లేకపోతే వాళ్ళ లాయర్ కూడా కూర్చొని, లేకపోతే ఆ లాయర్ సేమ్ ఇదే టైప్లో ఆవిడ ఈ రోజు ఏమైందో ఆ రోజు కూడా సేమ్ అదే రోజు, ఆ రోజు లైవ్ లో కూడా సేమ్ ఆవిడ ఉన్నారు, వీళ్ళున్నారు. బట్ అక్కడ కూడా అంటే ప్రతిసారి కూడా అలా మాట్లాడినప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి దాడి చేయించే ప్రయత్నం చేస్తుంది అంతే. అదే జరుగుతుంది, చాలా క్లియర్ గా జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే అక్కడ అంటే హిడెన్ ఎజెండా ఏదైనా ఉంది అని చెప్పి శేఖర్ భాషకి దీనికి సంబంధించి ఏదైనా డౌట్ గానీ బేసికలీ నన్ను ఆపాలి. సో ఎలా ఆపాలి? ఆధారాల మీద ఆధారాలు తీసుకొస్తున్నాడు. వాళ్ళకి ఆధారాలు ఏం లేవు, ఊరికి కూర్చొని ఆరోపణలు ఏదైనా చేయొచ్చు. శేఖర్ భాష ₹1 తీసుకోవడం అనొచ్చు, శేఖర్ భాష ఎవరికి పుట్టాడు. ఏ రకమైన ఆధారాలు లేకుండా వాళ్ళు ఆరోపణలు చేస్తుంటే వీళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి గంటలు చూపిస్తారు. మనం తీసుకొచ్చిన ఆధారాలు ఏమన్నా ఉంటే మాత్రం వాటిని పక్కన దాన్ని ప్లే చేయరు, లేకపోతే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. చాలా సింపుల్ గా ఒక మాట మీకు అర్థమయ్యేది చెప్తా. ఆ రోజు ఈవిడ నా మీద ఫిజికల్ గా దాడి చేయించినప్పుడు, అదే రోజు నేను హాస్పిటల్లో పడితే ఈవిడ చక్కగా ఏమి కాకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే, మరి ఆడపిల్ల కేసు పెట్టింది కాబట్టి టక్మని ఎఫ్ఐఆర్ చేశారు. బట్ ఆ రోజు ఏం వేశారు, ఆవిడ పెట్టిన సెక్షన్స్లో ఏమో శేఖర్ భాషకి 5 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి పెద్ద కార్యక్రమమే నడిపారు, క్వశ్చన్ మార్క్ వేసి. అవును. బట్ 10 రోజులు 14 రోజుల తర్వాత పోలీసులకు నిజం తెలిసింది. వాళ్ళు ఇప్పుడు ఈవిడ మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే, ఆ ఎఫ్ఐఆర్ వచ్చింది. ఓకే, నేను అందరికీ పంపించాను, వాళ్ళకి కూడా పంపించాను. మరి లావణ్యకి 2 ఏళ్ళు జైలు శిక్ష, లావణ్యకి 5 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి ఎందుకు ప్రోగ్రామ్ చేయలేదు? దిస్ షోస్ దేర్ డబుల్ స్టాండర్డ్స్. ఎవరి పక్క ఉన్నారు అనే దానికి చాలా క్లియర్ కట్ నిదర్శనం నేను చూపిస్తున్నాను కదా. ఇంతకు మించి మీకు వేరే ప్రూఫ్ అక్కర్ల. మేము ఇద్దరు పక్కన, మేము ఎవరి పక్కన లేవు, ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా. బట్ వాళ్ళు చూపించేది, ఒకవేళ నన్ను వచ్చి మాట్లాడమంటారు, సార్ నేను మాట్లాడేది పాయింట్ మాట్లాడతాను, నేను ఊరికే చిల్లర పంచాయతీలు నాకు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఉండండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెడతారు. నేను మాట్లాడే మాటలకు ఉన్న ముందు వాళ్ళు బూతులు మాట్లాడుతుంటారనమాట. డాష్ 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 అని మాట్లాడుతుంటారు అనమాట. వాళ్ళు చక్కగా వింటూ ఉంటారు. నేను అంత దిగజారి నేను మాట్లాడలేను కాబట్టి నేను కాల్ కట్ చేసి వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే పారిపోయిన శేఖర్ భాష. సో బేసికల్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు 4 తిడితే నేను ఇంకో 4 బూతులు తిట్టి, లేకపోతే రోడ్లో పడి కొట్టుకుంటే మేబీ దానివల్ల టీఆర్పీలు పెంచుకోవడమో, లేకపోతే లేదు నన్ను తిట్టించడమే వాళ్ళ ప్రోగ్రాము, లేకపోతే వాళ్ళకి జరిగిన వాళ్ళు ఏదో ఒకటి అనుకున్నారు చేసేద్దాం, ఏదో ఒక సెటిల్మెంట్ చేసేద్దాం మనం అని చెప్పి అనుకున్నారు. అది దానికి నేను అడ్డంగా ఉన్నాను. శేఖర్ భాష ఏదో ఒక రకంగా డిఫేమ్ చేయాలి. ఓకే శేఖర్, చాలా మంది కూడా అంటే మీడియా ముఖంగా నేను ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి ప్రజల్లో కూడా, ఏదైతే సదరు ఛానల్ డబ్బులు డిమాండ్ చేసింది రాజ్ తరుణ్ లేకపోతే మిగతా వాళ్ళను కూడా చాలా మంది ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక టీం కూడా పనిచేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమన్నా అంటే దానికి సంబంధించి మీకు ఏదైనా తెలుసా, లేకపోతే దీనికోసమే ఏదో సెటిల్మెంట్ చేసి ఈ లావణ్య అండ్ రాజ్ తరుణ్ కేసుని సెటిల్మెంట్ చేసి సెటిల్ అయిపోదామో, లేకపోతే ఎంతో కొంత ఇలాగని చెప్పి మాట్లాడే ప్రయత్నం అది అంటే ఇప్పుడు అంత క్లియర్ కట్ గా అన్ని సాక్ష్యాలు కనబడుతున్నా కోర్టు కూడా నమ్మి ఆయనకి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, బట్ స్టిల్ ఆవిడ పక్కనే న్యాయం ఉంది అని చెప్పి ఆవిడ ఇంకా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నప్పుడు ఎవరికైనా డౌట్లు వస్తాయి, అనుమానాలు వచ్చాయి. అంతేకాకుండా చాలా క్లియర్ కట్గా అసలు టాపిక్ కి సంబంధం లేకుండా సరే ఆవిడ ఏం తీసుకొచ్చింది, మస్తాన్ సాయి కాల్ ఏదో తీసుకొచ్చింది, ఆ మస్తాన్ సాయి జైలు నుంచి నాతో మాట్లాడని చెప్పి ఆ కాల్ గురించి డిస్కషన్ పెట్టాడు ఆయనకి. శేఖర్ భాష ఎవరికి పుట్టాడనే డిస్కషన్కి ఏమిటి సంబంధం? కంప్లీట్గా ఏ రకమైన సంబంధం లేదు. అంటే వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుకోవడానికి ఇది చేశారు. అండ్ దానికి క్లియర్ కట్ నిదర్శనం ఏంటంటే వాళ్ళు వెంటనే దాని టైటిల్ పెట్టి వెంటనే మళ్ళీ ఒక షార్ట్స్ పెట్టడం అనేది వాళ్ళ ఒక రాక్షసానందానికి ఇది అనమాట. చేసుకోండి మీకు అంటే చూస్తూనే ఉన్నారు జనాలు. నేను అడిగే జనాలు ఒకటే, మీరు జస్ట్ కామెంట్ పెట్టి తిట్టి వదిలేకండి, రిపోర్ట్కి వెళ్ళండి, అక్కడ ప్రతి ఆ వీడియో కింద ఏదైతే అనిపిస్తుందో ఆ రిపోర్ట్ కొట్టండి, అబ్యూస్ కొట్టండి, అంతే. నేను చెప్పాను అబ్యూస్ కొట్టండి అంటే మీకు అనిపిస్తే కొట్టండి,
ఓకే, దాని గురించి మనం పక్కన పెడితే శేఖర్, ఒకటి ఏంటంటే ఆఖరికి నేను ఆ కాల్ కూడా ఫేక్ కాల్. ఫేక్ కాల్ అంటారు దానికి? పక్కా ఫేక్ కాల్. నేను ఒరిజినల్ కాల్ మీకు దాని గురించి ఒరిజినల్ కాల్ కూడా మనం వినిపిద్దాం ప్రేక్షకులకి. నిన్న ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి మస్తాన్ సాయి మాట్లాడిన కాల్, లావణ్యతో మాట్లాడిన కాల్ ఏదైతే ఉందో అది ఫేక్. దాని ఒరిజినల్ కాల్ ఉంది. ఒరిజినల్లో ఏం మాట్లాడింది అనేది కూడా మీకు చేస్తాం, మీకు వినిపిస్తాం, ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. శేఖర్, ఒకటే మస్తాన్ సాయికి సంబంధించి అరెస్ట్ జరిగిన పరిస్థితి, మస్తాన్ సాయి అరెస్ట్ చేశారు పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే వీళ్ళిద్దరూ ఒకటేనా, లేకపోతే ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? సో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన సెక్షన్ ఏదైతే ఉందో అదే, అంటే ఢిల్లీ నుంచి ఒకడు డ్రగ్స్ పట్టుకొచ్చాడు. వాడిని విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వాడిని కదిపితే వాడు పలానా 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 XYZ అని వాళ్ళ పేర్లు చెప్పాడు. అందులో షరీఫ్, ఇంకొక 2-3 పేర్లు చెప్పాడు. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. A1, A2, A3, A4. దాంట్లో మస్తాన్ సాయి లేడు. ఓకే, ఈ నలుగురిని పెట్టిన తర్వాత జూన్ 3వ తేదీన ఈ సంవత్సరం FIR అయింది. FIR అయిన తర్వాత ఇంకా తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళని ఏదైనా అడగడము, తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్పడం, అసలు ఢిల్లీలో ఎవడు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు, సోర్స్ ఏంటి, ఢిల్లీలో ఎవరి నుంచి నువ్వు పట్టుకొస్తున్నావు అని అడిగినప్పుడు సరే ఏదో అడ్రస్ చెప్పాడు. ఈ అడ్రస్ నీకు ఎక్కడిది అన్నప్పుడు నాకు మస్తాన్ సాయి చెప్పాడు అని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు మీరు ఎక్కడో డ్రగ్స్ తెచ్చుకున్నారు ముందు, ఫ్రెండ్ వచ్చాడు, ఎక్కడ దొరుకుతారంటే అక్కడికి వెళ్ళడా దొరుకుతాయని చెప్తారు. సో ఆ కేటగిరీలో మీరు ఏంటంటే ఫెసిలిటేటర్ కూడా కదా, అడ్రస్ చెప్పిన కేటగిరీ, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కేటగిరీలో మీరు అరెస్ట్ అయ్యారు. అది A5 కోణంలో అరెస్ట్ అయ్యాడు అనమాట. ప్రధాన నిందితులు ఈ నలుగురు, 5వ నిందితుడు మస్తాన్ సాయి. అయితే ఈ మస్తాన్ సాయికి ఢిల్లీలో దొరుకుతుందనే అడ్రస్ ఎవరు చెప్పారు? అందుకే మీరు గమనిస్తే అంతకుముందు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడింది ఎవరు? లావణ్య ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తున్నప్పుడు అప్పుడు తన బ్యాగ్ అలాగే జరిగింది. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయకపోతే పోలీసులు కస్టడీకి తీసుకోవడం, 5 గ్రాముల మెత్త దొరకడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఫస్ట్ ఆవిడికి తెలుసు ఢిల్లీలో ఎవరైతే అక్కడ పెట్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆవిడకి తెలుసు. ఆవిడ ఈయనకి చెప్పింది, ఈయనకి చెప్తే ఈయన వీళ్ళకి చెప్పారు. సో అంటే మొత్తం అంతా A5 అయితే ఆవిడ A6 ఖచ్చితంగా అవ్వాలి. మరి ఆవిడ ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అనే డౌట్ కూడా మనందరికీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ కాల్లో కూడా మీరు ఫస్ట్ వినుంటే ఎవరు చెప్పారు అంటే ఏంటి, అడ్రస్ ఎవరు చెప్పుకుంటారు? చింటూ నీకు నాకే తెలుసు, ఇంకెవరు చెప్పుకుంటారు? మేబీ అదేనేమో, దాని గురించి మాట్లాడుతున్నారేమో. సో అది దాని గురించి విశ్లేషించాల వాళ్ళెవరు, విన్నారు, ఏం అడగాలో తెలీదు. మీరు శేఖర్ భాషని తిట్టండి. నెక్స్ట్ ఒక్కసారి మనం కూడా ఆ కాలు నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిందో, వైరల్ అయిందో ఆడియో ఒక్కసారి విందాం. అది ఎడిటెడ్ వర్షన్ ఒకసారి మీరు నిన్న ఒకసారి వినిపిద్దాం. ఒరిజినల్ వింటే ఒక్కసారి ఇది ఎడిటెడ్. ఫస్ట్ మనందరికి మసిబూసి మారాడికి వచ్చేసి ఈ లావణ్య తీసుకొచ్చిన కాల్ ఇది. ఒకసారి దీంట్లో చాలా బిట్స్ ఎడిట్ చేసింది, చాలా బిట్ ఎడిట్ చేశారు. ఎడిట్ చేసింది ఏముంది, ఎడిట్ అవన్ లాంటి ఒరిజినల్ ఫైల్లో ఏముందో కూడా మనం ఒకసారి చూద్దాం. వినిపిస్తుంది బాలేను. అసలు ఏమైంది? సో ఈ నేపథ్యం మనం చెప్పుకోవాలి, చెప్పాలి దాని గురించి. మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి పోలీస్ జైల్లో ఉన్నప్పుడు మరి అప్పుడప్పుడు ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి వారంలో ఒకసారి ఎప్పుడు ఇస్తారు కదా, టైం ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఫోన్ ఇస్తారు. ఆ ఫోన్ లో ఆయన మాట్లాడతాడు. కేవలం దాంట్లో 5 నిమిషాల టైం మాత్రమే ఇస్తారు వాళ్ళకి. అలాంటి అది చెప్తున్నాడు. అదే ఉంది. సో మాట్లాడతాడు. ఆ మాట్లాడింది ఎవరు రికార్డ్ చేయగలరు? ఈమె కదా, ఈమె రికార్డ్. ఇప్పుడు అక్కడైతే రికార్డ్ అవుతుంది. ఎందుకు పోలీసు కూడా ఐ థింక్ అక్కడ అయినా కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. ఎందుకు రాదు? ఓకే, అంటే అక్కడి నుంచే రిలీజ్ అయిందంటారా? ఇది ఈవిడ ఇచ్చిన కాల్. మరి అక్కడి నుంచి రిలీజ్ అయిన కాల్ నేను పట్టుకొచ్చిన కాల్ పోలీసుల దగ్గర నుంచి. అర్థమైందా? ఓకే, అది నేను చెప్పబోయేది. ఇప్పుడు బేసికల్లీ ఈవిడ ఏం చేసింది, ఈవిడికి తగ్గట్టుగా మలుచుకొని కాల్ రికార్డ్ చేసింది. ఓకే, మరి పోలీసులు ఊరుకుంటారా? నువ్వు అబద్ధాలు చెప్తుంటే నీ భాగవతం ఏంటో మొత్తం బయటపడతారు వాళ్ళు. ఓకే, అసలు ఫేక్ ఎడిటెడ్ కాల్లో ఏముందో చూద్దాం. సో ఇప్పుడు ఆయన ఇప్పుడే ఏం జరిగిందంటే, ఆ రోజు పొద్దున్న నేను దర్గా దగ్గర ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అని మస్తాన్ సాయి చెప్తున్నాడు. అందరు నన్ను అంటున్నారు, నువ్వే పట్టించావు, నువ్వు కూడా నన్ను అంటావా?
నాకు కాల్ వచ్చింది, నువ్వే తీసావా? ఐదు నిమిషాలు టైం ఉంటే నీకే చేసా, ఇంకెవరికి చేయలేదని చెప్తున్నాడు మస్తాన్ సార్. ఎప్పుడు వస్తావు? అంటే చూడండి, 5 నిమిషాలు మాట్లాడితే టైం ఇచ్చారు, నీకే నేను కాల్ చేశాను. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా కాల్ చేయకుండా నీకే నీకే call చేశాను చేశాను. అంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం. అని ఈవిడ చూపించుకునే ప్రయత్నం. ఆ, రేపు కస్టడీకి తీసుకెళ్తారు. మీ వాళ్ళు వస్తారేమో. మీ వాళ్ళు వస్తారేమో. ఉమ్, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. వాళ్ళకి ఏం చెప్పు, ఎవరికి ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే ఉమ్, నన్ను అరెస్ట్ చేయించింది లావణ్య కాదు, Hmm. వాళ్ళు అనవసరంగా నా మీద ఖర్చు పెట్టుకుని నన్ను ఏమన్నా చేస్తారో మీ అమ్మ వాళ్ళు, ఉమ్, వాళ్ళకి చెప్పు లావణ్య కాదు అరెస్ట్ చేయించింది, పోలీసులు అరెస్ట్ చేశారు, లావణ్యకి దీంట్లో ఏం సంబంధం లేదు అని చెప్పు అని చెప్పి అని అడుకుంటుంది. ఉమ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను నీతో మాత్రం మాట్లాడుతున్నాను, మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడాను మాట్లాడలేదు. కాబట్టి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, రేపు మస్తాన్ సాయిని కస్టడీ కోసం బయటకు తీసుకొస్తాడు, అంటే రిమాండ్ నుంచి కస్టడీకి పోలీసుల కోసం సరగడానికి తీసుకెళ్తారు, ఈ టైంలో బయటకు వస్తాడు, మీరు వచ్చి చూడడానికి ఉంటుంది కుదురుతుంది అని చెప్పి ఈవిడ చేత మాట్లాడి ఈవిడ చేత మాట్లాడించడానికి మస్తాన్ సాయి ఆవిడకి చెప్తున్నాడు. చెప్తున్నాడు. ఓకే ఓకే చెప్తాను. ఇది నేను 1 year నుంచి చెప్తున్నారా, ఇది నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు అసలు. మా ఇక్కడే మొత్తం అంతా కిటుకుందే. అది ఉమ్, సో నా లైఫ్ అయిపోయింది అంటే దాని తర్వాత నన్ను continuation. జైల్లో పెట్టారు నన్ను, నా జీవితం అయిపోయింది అంటే ఏం అవ్వలేదు అంది కదా. ఉమ్, ఏం అవ్వలేదంటే ఇంకేం కావాలి అని మస్తాన్ సాయి యాక్చువల్ గా మాట్లాడాడు, ఓకే, కానీ అది- దీంట్లో మనకి లేదు, లేదు. అది ఎగిరిపోయింది. బట్ ఒరిజినల్ కాల్ మనకు దొరుకుతుంది. మీకు ఫస్ట్ అయితే ఇది వినేయండి. ఓకే, అవే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు, నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాషకి నువ్వు ఇచ్చావా? శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చేలావని చెప్పాడు శేఖర్ భాష. ఇది నేను చెప్పలా, ఈమె సొంత కవిత్వం. రాయేసింది నేను. నువ్వు ఎప్పుడొస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే బాయ్. సరే విను, ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి. ఉమ్, మొత్తం కాల్ మొత్తం కాల్ డ్యూరేషన్ డ్యూరేషన్ 3 minutes 27 seconds. బేసికల్లీ Hmm. 5 నిమిషాలు టైం ఇస్తే ఓకే, మనకి ఇక్కడ 3.5 నిమిషం మాత్రమే ఉంది. ఉమ్, వాళ్ళు టైం 5 నిమిషాలు ఇస్తారు. ఓకే, సో సరే 5 నిమిషాలు ఫోన్ పికప్, దాంట్లో ఒక 30 సెకండ్లు అయిపోయింది అనుకుందాం, కనీసం 4 నిమిషాలు అయినా ఉండాలి. కాల్ ఉండాలి. 4.5 నిమిషాలైనా ఉండాలి. ఇక్కడ మనకి 3.5 నిమిషాలు. 3.5 నిమిషం కూడా లేదు, 3 నిమిషాల 27 సెకండ్లు. అంటే ఈ కాలు ఎడిట్ చేసిన కాలు. ఎస్, ఇప్పుడు ఒరిజినల్ కాల్. ఒరిజినల్ కాల్ చేద్దాం. ఓకే, ఇందాక ఏదైతే మీరు ఇంతకు ముందు చూసిన కాల్ ఏదైతే ఉందో నిన్న ఆవిడ రిలీజ్ చేసింది, బట్ ఒరిజినల్ ఇది. ఒరిజినల్ లో మీకు ఒక ట్విస్ట్ ఉండబోతుంది, ఒకసారి చూడండి. వినిపిస్తుంది. బాలేను. ఒకసారి మనం ముందుకెళ్దాం శేఖర్, ఇదంతా వాళ్ళు విన్నారు ప్రేక్షకులు. ఒక్కసారి మనం ముందు. సో ఇక్కడ మీరు గమనిస్తే 4 minutes 37 seconds, అది. అంటే ఒక్క నిమిషం మొత్తం ఎడిట్ అయిపోయింది. ఆ నిమిషంలో ఏముంది? ఓకే, ఇది ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ ఆడియో. ఎస్, ఇది నా లైఫ్ ఏం అయిపోయింది. అవ్వలేదు. సో ఇందాక మీరు విన్నారు కదా, నా లైఫ్ అయిపోయింది. దాని తర్వాత ఇది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వినండి.
ఎందుకు? లేదు అన్ని ఆగాయి, అన్ని ఆపించాం. సో మొన్న న్యూస్లో నేనేదో కామందుండి అని చెప్పి నా ఫోన్లో ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడాను బయటకి ఇచ్చారు. దాంట్లో మా అమ్మ ఫోటో, మా చెల్లి ఫోటో అవి కూడా వేసి వాళ్ళతో కూడా నాకు సంబంధాలు ఉన్నట్టుగా నీచంగా చేశారు. నన్ను దారుణంగా, ఇంతకన్నా నాకు జీవితంలో ఇంకేముంది, అందుకే నా జీవితం అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా నాకు బతకడానికి ఏం లేదన్నట్టుగా అతను మాట్లాడడానికి కారణం అది. ఆ ఫోటోలు ఎవరిచ్చారు? ఈవిడిచ్చింది, మీడియా ఇచ్చింది బయటికి. ఆ మీడియాతో ఏం చెప్పించింది? ఈయన ఫోన్ సీజ్ చేశారు పోలీసులు, ఆ సీజ్ చేసిన ఫోన్ ఏం బయటపడ్డాయి అని చెప్పి అది ఏ పోలీసుడు ఇవ్వడు. ఒక 2-3 రోజులు అదే రన్ చేశారు. బట్ నిజానికి ఏ పోలీసుడు అలా సీజ్ చేసిన ఫోన్లు మీడియాకి ఇవ్వడము అట్లాంటివి చేయరు. అందులో ఎస్పెషల్లీ అమ్మాయిల ఫోటోలు ఉంటే అసలు ఇవ్వరు. అంటే అసలు ఆయన ఫోనే సీజ్ చేయలేదు పోలీసులు. అది మనకు అంత ఉన్న సమాచారం. అంటే చాలా వీడియోలు బయటకు. సో బేసికలీ ఛానల్స్ కూడా ఈవిడ పలానాది చెప్పమంటే ఆవిడ పప్పెట్స్ లాగా మాట్లాడుతున్నారా? ఎంత షాకింగ్ కదా. ఇప్పుడు ఈవిడ లీక్ చేసిన కాల్ ఓకే, లీక్ చేసింది, ఆవిడ ఇచ్చింది అని చెప్పడంలో తప్పలేదు. కానీ ఈవిడ లీక్ చేసిన కాలు పోలీసులు సీజ్ చేసిన మస్తాన్ సాయి ఫోన్లో దొరికినాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏదో పట్టుకొచ్చినట్టు చెప్తుంటే జనాలందరినీ ఎంత ఎదవలం చేశారు. అయితే ఆ మీడియాకి ఇచ్చింది ఈఎంఐఏ అనే విషయం ఇచ్చింది, బయటికి ఎక్కడ పడుతుందో అని ఆ పర్టికులర్ పార్ట్ ఎడిట్ చేసింది. అర్థమైందా? ఓకే, మీరు వినండి ఒక్కసారి. అన్ని ఆపిచ్చాం 2 రోజులు వచ్చింది. 2 రోజులు వచ్చిన తర్వాత అన్ని ఆపిచ్చాం. ఈవిడేం ఆపించలేదు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే మస్తాన్ సాయి ఈజ్ ఏ చౌదరి. అయితే ఈవిడ ఏంటి, చౌదరి కాకపోయినా కూడా చౌదరి అని పెట్టుకొని కొన్నాళ్ళు తిరగడం వల్ల మరి ఈ చౌదరి అనే ఫీలింగ్ ఉన్న ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ ఓకే మన చౌదరి పిల్ల కదా, మన ఇచ్చింది కదా, మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ముందుకెళ్ళిపోయారు. తర్వాత మస్తాన్ సాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో మొత్తానికి భయ్యా మేము కూడా అదే మన పిల్లోడిని మీరు ఎందుకు బదనాం చేస్తున్నారు, లేనిపోని ఉండమని చెప్పి అర్థం ఉంది, లేనిదాన్ని కూడా ఉన్నట్టు చెప్పారు. పోలీసులు ఫోనే సీజ్ చేయలేదు అన్నీ చెప్పి వాళ్ళకి చెప్పుకొచ్చారు ఛానల్ వాళ్ళకి. వాళ్ళు అప్పుడు 4 గరుచుకున్నారు అయ్యో అని చెప్పి. సో అప్పుడు ఆపేశారు వాళ్ళు. ఇవ్వడం వరకు ఈవిడ పని, ఆపడం ఎవరి తరం కాదు, కానీ వాళ్ళు ఆపారు. అంటే వాళ్ళకి ఏదో తెలిసింది మొత్తానికి. బట్ ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి ఆవిడ ఎడిట్ చేసింది. దొంగ దొరికింది. వాళ్ళ మమ్మీతో ఉన్న ఫోటో, పిన్నితో ఉన్న ఫోటో, ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశారు. అన్ని ఆపిచ్చాం, అన్ని ఏమి ప్లే అవ్వట్లేదు. అంతా ఇవి చేతిలో ఉంటుంది అనమాట. ఛానల్ ఏమంటే వేస్తుంది, ఆపమంటే ఆపుతుంది. ఆపిచ్చాం. అసలు మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. ఇది ఉంది శేఖర్, ఒక్కసారి వాళ్ళకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకటి ఆవిడ ఎవరైతే లావణ్య లీక్ చేసినా లేకపోతే లావణ్య ఇచ్చేసింది మీడియాకి ఇచ్చిన దాంట్లో ఎవరైతే మస్తాన్ సాయి మాట్లాడుతూ ఇంకా నా జీవితం అయిపోయింది, మా అమ్మ మా చెల్లి మిగతా వాళ్ళందరికీ సంబంధించి దాంతోపాటుగా కామాంధుడు అన్నట్టుగా మిగతా వాళ్ళ ఆడపిల్లలతో ఉన్న ఫోటోలు వీడియోలు మొత్తం లీక్ చేశారు అని చెప్తుంటే లావణ్య చెప్పింది ఆపిచ్చేసాం కదా ఇప్పుడేం రావట్లేదు అని చెప్పింది. దాన్ని కట్ చేసి మీడియాకి ఇచ్చింది. అంటే డెఫినెట్లీ లావణ్య మొత్తం అంతకుముందు మస్తాన్ సాయికి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా మీడియాకి లీక్ చేసింది లావణ్యే. అవును, లీక్ చేసింది ఆవిడే. మరి ఎక్కడ దొరికిపోతుందని లీక్ చేసి అది కూడా లావణ్య లీక్ చేసిందని చెప్పుండొచ్చు వాళ్ళు ఛానల్స్. కానీ వాళ్ళు అబద్ధం చెప్పారు. ఏమని? పోలీసులు సీజ్ చేసిన ఫోన్లు దొరికినవి అని చెప్పి. సో బేసికల్లీ వాళ్ళు లిటరల్లీ ఈవిడ ఏం చెప్పమంటే అది చెప్పే స్టేజ్లో ఉన్నారా? ఈవిడిని పల్లకిలో మోస్తున్న ఛానల్స్ అంత దారుణం కదా. నిజం చెప్పు శేఖర్ భాషకి. శేఖర్ భాష నాది చింటూ వాళ్ళు కూడా సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. చాలా పెంట అయింది. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో మా మమ్మీ కాల్, మా డాడీ కాల్. ఈ డైలాగ్ కూడా లేదు, మీరు గమనించండి. దాంట్లో కూడా లేదు. ఎస్, పెంట అయింది. ప్రీతి వాళ్ళ మమ్మీ కాల్ ఎలా వచ్చిందో నా కాల్ కూడా అలాగే వచ్చింది
అంటే నేను చేసిన పాపం ఎవరినైతే డీఫేమ్ చేద్దాం అనుకున్నానో ఆఖరికి అది మరి నాకు నాకు కూడా నాకు కూడా ఉంది. ఇలాగే తగిలింది. నువ్వు చేసిన పాపాలు ఖచ్చితంగా తగులుతాయి. ఓకే, అది కూడా ఆవిడ ఎడిట్ చేసుకుంది. ఓకే, తెలీదు నువ్వు ఇచ్చేలాగని చెప్పాడు శేఖర్ భాష. ఇది కూడా అబద్ధం. మీరు చెప్పారు ఆవిడకి? అదే కదా. నిన్ను బెదిరించాడంట, నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట. ఇది కూడా లేదు ఇందాక దాంట్లో. నువ్వు ఎప్పుడు వస్తావు? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట అనేది ఇంతకు ముందు కాల్లో లేదు. లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని తర్వాత మస్తాన్ సాయి అన్న మాట ఏంటి, లేదు 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 అని 4 సార్లు చెప్పాడు. మీరు మళ్ళీ వినండి. తెలీదు నువ్వు ఇచ్చేలాగని చెప్పాడు శేఖర్ భాష. నిన్ను బెదిరించాడంట, నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తా. దీంతో పాటు కొన్ని ముందు మీరు వెళ్ళలేదు, చాలా ముద్దులు గురించి మాట్లాడడం, నేను రాను అనేవి, ఇట్లాంటివి కూడా ఎడిట్ చేసుకుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ మధ్య సంబంధం ఏంటో అనేది ఆల్రెడీ తెలిసిపోయింది. ఇంకా ఏదో దాచిపెట్టుకునే ప్రయత్నం. బట్ అది కాదు శేఖర్, నిజంగా ఇంతలాగా అంటే ప్రతి పాయింట్ని కూడా, అంటే మొన్న అంతకుముందు ఎవరైతే శ్యామ్కి సంబంధించి మిగతా వాళ్ళు మా స్టూడియోకి వచ్చి వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్కటి లావణ్య గురించి వాళ్ళు చెప్తుంటే నిజంగా ఏంటి నిజమా లావణ్య అంటే ఒక్కొక్కటి తెలుస్తుంది. బట్ వాళ్ళు ఇంకా అంటే ఎక్కడో మనం టీవీ అనే దాంట్లో మాట్లాడుతుంటే కింద ఏదో ఒక మెసేజ్ పెడితే దాన్ని స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి పంపించిందంటే లైవ్ అవ్వచ్చు, మిగతా ఒకటి ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ప్రతి మెసేజ్ చదవటమో లేకపోతే అంటే ఎక్కడ కూడా దొరికే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి, లేకపోతే ఇలాంటి అంటే మన వాళ్ళు ఏదో పెట్టారు ఇందాక #1 ఖిలాడి అని. అసలు చూస్తే నిజంగా మతిపోతున్న పరిస్థితి. అంటే ఎలా చూస్తారు? ఇంతకుముందు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? లేకపోతే ఇలాంటి వాళ్ళతో శేఖర్ భాష ఫైట్ చేయాల్సి వస్తుంది లైఫ్లో అని ఎప్పుడైనా అనుకున్నారా? అలాంటి వాళ్ళతో మొదలైన ప్రయాణమే ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. ఇంతకుముందు ఇలాంటి ఒక అమ్మాయితోనే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంత పెద్ద హడావిడి అయిన తర్వాత మళ్ళీ అలాంటి అమ్మాయి టార్గెట్ ఈసారి పెద్ద టార్గెట్ అంటారా? ఎస్, అలాంటి వాళ్ళ వల్ల ఇంకొకళ్ళు బలైపోకూడదు అని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. ఈ పోరాటం ఇక్కడ కాదు, ఇలా సఫర్ అయ్యే ప్రతి అబ్బాయికి నా సహాయం అందాలనేది నా కోరిక. ఖచ్చితంగా దీనికోసం నేను ఒక సొసైటీ స్థాపించబోతున్నాను. బట్ ఇప్పుడు కాదు, ఒక నెల రోజుల లోపల ఖచ్చితంగా ఇది కార్యరూపం దాలుస్తుంది. ఓకే. అండ్ అంటే ఏంటి ఇప్పుడు శేఖర్, ఇప్పుడు ఏంటంటే మీ మీద ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిన పరిస్థితి. నిన్న ఏదైతే వాయిస్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతూ చాలా దారుణమైన కామెంట్స్, శేఖర్ భాష ఎవడికి పుట్టాడు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఛానల్ కూడా చేసింది. అంటే మళ్ళీ అదే అడుగుతున్నాను, మీ వైఫ్ కి ఇవాళ చెప్తున్నాను, జనరల్ గా నేను పేర్లు తీసుకుని, బట్ నేను చెప్తున్నాను కదా, RTV లో వచ్చిన ఈ న్యూస్ ఏదైతే ఉందో, ఆ వీడియో ఏదైతే ఉందో, మీకు నిజంగా వాళ్ళు తప్పు చేశారు అనిపిస్తే దయచేసి మీరు జస్ట్ కామెంట్ పెట్టడం కాదు, రిపోర్ట్కి వెళ్ళండి. రిపోర్ట్లో మీకు ఏది అనిపిస్తే అది, అబ్యూజ్ చిల్డ్రన్ అనిపిస్తే, లేకపోతే అబ్యూజ్ హేట్ఫుల్ స్పీచ్ అనిపిస్తే, ఏది అనిపిస్తే అది కొట్టండి. కొడితే కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళు చేస్తున్న తప్పని. మామూలుగా మనం వెళ్ళి, సార్ ఇది తప్పు సార్, అది మీరు అలా చేయకూడదు సార్, గర్భిణీ స్త్రీ సార్, 9 నెలల గర్భిణీ సార్, దయచేసి అని చెప్పి అనుకుంటే చేస్తాంలే అనే దానికి, అంటే నమస్కారానికి లొంగని దేవుడు మొట్టికాయకి లొంగుతాడు అన్నట్టుగా, ఖచ్చితంగా అంటే దీనికి నిజంగా బాధ అనిపిస్తే ఖచ్చితంగా అది చేయండి. శేఖర్, మీరు ఒకసారి అంటే RTV మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏంటి సార్ మరి ఇంత దారుణంగా? చేశాను సార్, చాలా దారుణంగా సార్. మీ టైటిల్స్ కనీసం టైటిల్ అయినా మార్చాలి కదా. టైటిలే కాదు, లోపల కంటెంట్ కూడా చాలా అబ్యూజింగ్. అది తీయకపోగా దాన్ని హైలైట్ చేస్తూ మీరు అవి పెట్టడం అనేది మీ కుసంస్కారం అని చెప్పి నేను అని పెడితే, సరే కాసేపట్లో మారుస్తూ ఉన్నారు, మార్చినట్టే మార్చి మళ్ళీ ఇంకొన్ని షార్ట్స్ క్రియేట్ చేశారు, మళ్ళీ అదే పేరుతో అనమాట. నేను మళ్ళీ అది పంపించాను, మార్చలేదు అంతే. ఓకే శేఖర్, అంటే మీరు చెప్తున్నారు ఇలాగా ఒక ఛానల్, అంటే ఛానల్స్ కూడా లావణ్య ట్రాప్లో పడిపోయాయా? అంటే పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు ఎన్నో సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు. లావణ్య ఎవరైతే అంతకుముందు ప్రీతి అవ్వచ్చు, లేకపోతే ఉదయ్ అవ్వచ్చు, వీళ్ళందరినీ మస్తాన్ సాయి, లేకపోతే శ్యాము, లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరినీ బెదిరించినట్టుగానే వీళ్ళను కూడా ప్రీతి, వీళ్ళు కూడా అంటే లావణ్య ట్రాప్లో మీడియా పడిపోయింది, ఒక వర్గం మీడియా అనుకోవచ్చు మీరు? మేబీ వాళ్ళు తెలుసో తెలియకో
మన కులం అనుకునే దీంట్లో కొంతమంది ఏదన్నా ఉండుండొచ్చు, మీడియాలో ఒక సెక్షన్. బట్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటికీ నిజం తెలిసి ఉంటుంది. ఆవిడ ఊరికి తగిలించుకున్న చౌదరి అసలు చౌదరి మస్తాన్ సాయి అండ్ ప్రీతి చౌదరి అని చెప్పి. సో వాళ్ళ తర్వాత స్టాండ్ మార్చుకున్నారు. ఒకవేళ అలాంటి ఫీలింగ్ జనరల్గా మీడియాకి అవన్నీ ఉండకూడదు, బట్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. అది కూడా ఓకే. నెక్స్ట్ ఇంకోటి శేఖర్, మొన్న కూడా ప్రీతి వెళ్ళి సైబర్ పోలీసులకి లావణ్య మీద కేసు పెట్టిన పరిస్థితి. అంటే ఆవిడకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా అదే కదా చేస్తున్నది ఆవిడ ఫస్ట్ నుంచి. అదే కదా చేస్తుంది మొత్తం. అంటే ఫస్ట్ మస్తాన్ సాయి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఆయన గర్ల్ ఫ్రెండ్ అవన్నీ కూడా తీసుకొచ్చి మీడియాలో పెట్టి ఎవరెవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టుగా వేస్తే అక్కడ వాళ్ళు గుండె పగిలిపోయి వాళ్ళు నా జీవితం అయిపోయిందని చెప్పి ఏడుస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారు అక్కడ. ఓకే. సో అదొకటే కాదు, ప్రీతికి సంబంధించి ఎప్పుడో ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ఇవాళ అవన్నీ వేస్తే అవన్నీ ఇవిడే దగ్గరుండి ఆవిడకి డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసి ఆ ఫోటోలన్నీ తీసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఇది జీవితం అంతా ఇది సాగుతూనే ఉంటుంది. బేసికల్లీ ఆవిడ పనే ఫోన్లు గుంజుకోవడం, వాటిలో డేటా కలెక్ట్ చేసుకోవడం, వాటిని బట్టి మనుషులు బ్లాక్, లేకపోతే ఫోన్ నుంచి రికార్డ్ చేయడం. అంటే వాళ్ళకి తెలియని టైంలో వాళ్ళకి తెలియకుండా వీడియోస్ రికార్డ్ చేసే ప్రయత్నం చేయడం. అంటే ఎలా ఇప్పుడు కేసు మీది ఏదైతే మీ మీద జరిగిన దాడికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది, దాంతోపాటుగా ఎవరైతే రాజ్ తరుణ్కి సంబంధించింది ఏదైతే బెయిల్కి సంబంధించి బెయిల్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఎలా ఉండబోతుంది శేఖర్? నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? లావణ్యాన్ని ఎదుర్కోవాలంటే అంత ఆషమాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఎక్కడో సాయి ఇరిగించే ప్రయత్నం ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు అనేది వాళ్ళకి రోజు రోజు వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఓకే, ఒకటి ఆవిడ ఎంత చెడ్డదనేది ఆ ఛానల్ చూపిస్తోంది, బట్ అలా చూపించే క్రమంలో ఆ ఛానల్ కూడా ఎంత చెడ్డదనేది జనాలు చూస్తున్నారు. సో ఏ రకమైన పాజిటివ్ ఫీలింగ్ లేకపోయినా కూడా వాళ్ళు అదే పనిగా మనుషులను కూర్చోబెట్టి కింద వందల బూతులు తిడుతున్నా కూడా వాటిని అన్ని మళ్ళీ మీరు గమనిస్తే, నేను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈవిడికి ఒకటో రెండో ఈ 1000 కామెంట్స్ లో ఈవిడ కానీ లేకపోతే ఈవిడ చెలికెత్తి కానీ పెట్టుంటారు, వాటిని పిన్ చేస్తారు పైన. అది కూడా గమనించాను నేను. అప్పుడు ఎవరో దేశ్ముఖ్ అని ఒకటి పట్టుకొచ్చాను, వాడు పెట్టిన కామెంట్స్ ఏమంటే పైన హైలైట్ పెడతారనమాట. ఈవిడే లేకపోతే ఈవిడ చెలికెత్తలు ఎవరు పెట్టారు పిన్ చేస్తారనమాట అవన్నీ కూడా. సో మేబీ వాటిని చూసి మిగతా జనాలు ఇన్స్పైర్ అయ్యి అలా కామెంట్లు పెడతారని వాళ్ళ ఉద్దేశం. కానీ జనాలు అంత విరుబాగులు కాదు కదా, ఇచ్చేది ఇస్తున్నారు. అయినా నేను పట్టిన కుందేలకి 2 కాళ్ళు లేకపోతే 3 కాళ్ళు అనుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ చూస్తున్నారు జనాలు. నేను చెప్తున్నాను కదా, మీరు కింద కామెంట్ పెట్టడం వల్ల ఏమైపోతుందండి, రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ అక్కడ ప్రతి వీడియో కింద రిపోర్ట్ ఉంటుంది, దాంట్లో మీరు కొట్టండి. అబ్యూజా, హేట్ఫుల్ స్పీచ్ మీరు కొట్టండి, అంతే. ఏదో ఒక రోజు వాళ్ళకి అసలు తెలుస్తుంది. శేఖర్ భాష గారు, అంటే ఫస్ట్ నుంచి ఈవిడ ఎపిసోడ్ని ఆవిడ్ని మొత్తం ఫాలో అవుతుంది బాగా, మీతో పాటు జనాలు కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఎక్కువగా మీరు గమనిస్తున్న పరిస్థితి మాకేంటి సార్ అంటే, ఆవిడ ఎవరితో లావణ్య రాజ్ తరుణ్ కోసం ఆవిడ ఫైట్ ఎప్పుడు మొదలైంది? రాజ్ తరుణ్ నా భర్త, నన్ను 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము మేము, కాబట్టి నా భర్తను నాకు ఇవ్వండి అని చెప్పి కూడా ఆవిడే కోర్టు దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. నన్ను వాడుకున్నాడు, దాని తర్వాత ప్రెగ్నెన్సీ చేశాడు, 2-3 ప్రెగ్నెన్సీలు, లాయర్లు, ఇవన్నీ జరిగిన పరిస్థితి. కానీ జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఒక్కొక్క కాల్ వస్తుంది, ఏంటి ఇంటమసీ ఉంది అని చెప్పి మస్తాన్ సాయితో మాట్లాడుతుంది. కట్ చేస్తే మొన్న చింటూ నా గుండె నీ దగ్గర ఉంది, నీ గుండె అది అయిపోయింది. ఓకే, మధ్యలో రాజ్ తరుణ్ లేదులే కాబట్టి మస్తాన్ సాయి వచ్చాడు అనుకోవచ్చు. మధ్యలో కట్ చేస్తే మంచం కోళ్ళు అంటారు. ఈ మంచం కోళ్ళు వాడంటే మాకు అర్థం కాలేదు. మొన్న చింటూకి సంబంధించి ఒక ఆడియో మేము చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే, అంటే బీపులు వేసుకొని చేయాల్సిన పరిస్థితి. ఆడియోలో మనకి చాలా క్లియర్ కట్గా వీళ్ళకి అసలు రాజ్ తరుణ్ పరిచయం కాకుండా ముందు నుంచే వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది. బట్ రాజ్ తరుణ్ పరిచయం అయిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఇతను దీంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నాకు అదే రైట్స్ ఉంటాయా నీ మీద, ఇంతకుముందు మనం ఉన్నట్టే ఉండొచ్చా అని ఆయన డైరెక్ట్గా మొహమాటం లేకుండా డైరెక్ట్గా అడిగేస్తే చింటూనే అతను ఆవిడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే చింటూ అని చెప్పి అప్పట్లో వాళ్ళకి జరిగిన సరస సంభాషణలు గుర్తు చేసుకుంటూ ఆపాత మధురాలను నెమరేసుకుంటూ మంచం కోళ్ళు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. సో బేసికల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏవి కల్పించి మాట్లాడట్లా, ఆవిడ మాట్లాడినవే, ఆవిడ పెట్టిన కంప్లైంట్లే ఇవే తీసుకొచ్చి మాట్లాడుతుంది. బట్ ఆవిడ మాట్లాడుతుంది నా మీద కానీ లేకపోతే ఏదేదో మాట్లాడుతుంది కదా, ఖచ్చితంగా ఏ రకమైన ఒక్క సాక్ష్యం కూడా లేకుండా నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది. సో నోటికి వచ్చిన వాగడానికి సినిమా రైటర్ అయితే సరిపోతుంది. కానీ మనం చూపిస్తున్న ఆధారాలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. కానీ ఆ టీవీ ఛానల్ వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మాత్రం చెప్పండి అంటారు, చూపించే ఆధారాల గురించి మాత్రం ఏం వాళ్ళు మాట్లాడరు. అది మీరు ఆధారాలు లేకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఒక్క మాట అడగరు. మీ దగ్గర ఏ సాక్ష్యం ఉందని మీరు ఎట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఒక్క సాక్ష్యం చూపించి మీరు మాట్లాడండి.
క్రెడిబిలిటీ. అవును. లేదు మీరు కూర్చొని బాగండి మేము వేస్తాం అంటే ఏంటి, నువ్వు మోస్తున్నావు అంతే కదా. ఓకే, అంటే మాకు ఇంకా కొంచెం క్లారిటీ. అన్నిటికంటే వీటన్నిటికంటే పెద్ద దారుణ కామెడీ చెప్పనా మీకు, మస్తాన్ సాయి నాగుండే నీగుండే కాలు, నెక్స్ట్ మనకి చింటూ intimacy మంచం ఉంది. కోళ్ళు. అయ్యో దానికన్నా ముందే మీరు ఫస్ట్ ఆ బూతుల కాల్లో మస్తాన్ సాయి నాతో 4 గోడల మధ్య సంసారం చేశాడు, అవును. నా చింటూ లేడా, నా చింటూ లేడా, ఇంకేంటి నాకు అర్జెంట్గా ఒక మగాడు కాలి, ఎవరన్నా ఒక మగాడు పంపించండి. పంపించరా. ఈ దారుణాలు అన్నిటికీ ఒక పక్క అయితే, నిన్న భూకంపం వచ్చే ఒక దారుణం, చింటూ నాకు తండ్రి లాంటి వాడు అంది. టూ అనిపించింది నాకు, టూ అనిపించింది. ఇంకా అంతకు మించిన ఎక్స్ప్రెషన్ లేదు నాకు, ఇంతకన్నా దిగజారు. అంటే ఎక్కడ మాట్లాడింది చింటూ? వాళ్ళు పెట్టిన ఓకే ఓకే, ఆ ఛానల్ వాళ్ళు మాట్లాడారు. చింటూ తండ్రి లాంటి వాడా. నాకు ఇంకా అంటే మొత్తం నేను పోతా అన్నయ్య అనిపించింది నాకు అంతే. అంటే సరే, అంటే శేఖర్ చింటూ తండ్రి లాంటి వాడు అని చెప్పి మాట్లాడితే, మొన్న ఆడియోలు చాలా మంది విన్నారు కదా, మంచం కోళ్ళు అని మాట్లాడింది, తల తగిలింది అని చెప్పింది. మన ఎప్పుడు నీ మీద నాకు అదే ఫీలింగ్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అంటే మాకు క్లారిటీ ఇచ్చి జనాలకు కూడా, అంటే ఆ తర్వాత దానికి కూడా క్లారిటీ ఇచ్చింది ఆవిడ. నేను మస్తాన్ సాయిని ఉడికించడానికి చింటుతాను. మస్తాన్ సాయిని ఉడికించడం ఏమిటి, ఉడికిస్తే రాజధాని ఉడికించాలి కానీ మస్తాన్ సాయిని ఉడికించడం ఏంటి? రాజధాని కదా నా మొగుడే పోరాడుతున్నావు. అవును, మళ్ళీ మస్తాన్ సాయి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మస్తాన్ సాయిని ఊడికిచ్చడం ద్వారా రాజ్ తరుణ్ ఊడికిస్తుంటాడా ఏమిటో మరి నాకేం అర్థం కావట్లేదు ఈ లాజిక్. అలా అడగరు కూడా ఆహా అని వింటుంటారు అనమాట. ఓకే, ఆవిడ ఏం చెప్తే తల ఊపుతుంటారు. ఓకే శేఖర్, అంటే ఇంకేమన్నా రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, చింటూ మొత్తం వీళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరన్నా వచ్చే అవకాశం ఉందా? లేకపోతే జనాల క్లారిటీ లేకుండా ఇంకెవరన్నా వస్తారా? ఏంటి బాబు ఇది ఎపిసోడ్ ఎప్పుడు దాకా అన్నట్టు కూడా జనాల పరిస్థితి, అంటే ఒకరి తర్వాత ఒకటి బయటకు వస్తున్న పరిస్థితి. ఇంకా ఇది లాస్ట్ నిన్న జరిగింది అయితే మరీ ఇంకా దారుణం. ఏం చెప్తారు శేఖర్ భాష దీనికి సంబంధించి? అంటే ఇలాగా నేను పోతా నా వల్ల కాదు. ఓకే, నిజంగా అదే డైలాగు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి ఎందుకు నాకు అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే ఒకటి చింటూతో మాట్లాడిన కాల్ అవ్వచ్చు, లేకపోతే మస్తాన్ సాయితో మాట్లాడిన కాలో, లేకపోతే రాజ్ తరుణ్తో మాట్లాడేటప్పుడు చింటూ గురించి నాకు ఒక మగాడు కావాలంటే ఇలా ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైతే లావణ్య ఎపిసోడ్ని చూస్తున్న వాళ్ళు అందరూ కూడా క్లారిటీ వచ్చింది, లావణ్య ఏంటి అనేదాన్ని కూడా. ఇంకా మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నమే చేస్తుంది, ఇంకా శేఖర్ భాష మీద దుమ్మెత్తే ప్రయత్నమే చేస్తుంది. నిన్న జరిగిన ఏదైతే మీడియా పరంగా ఆవిడ చేసిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జుగుత్సాకరంగా ఉన్నాయి. నిజంగా ఒక 9 నెలల గర్భవతిని పట్టుకొని, అంటే శేఖర్ భాషతో మాట్లాడు. ఓకే, శేఖర్ భాష పెళ్ళాం ఎలా ప్రెగ్నెంట్ అయింది, శేఖర్ భాష ఎవరికి పుట్టాడు, ఇలాంటి థంబ్నెయిల్స్తో ఇలాంటి మాటలతో మాట్లాడిన పరిస్థితి నిజంగా ఎవరైతే చూస్తున్న వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. ఆవిడ బేసికలీ అంతకుమించి ఆవిడ నుంచి సంస్కారం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఈ ఛానల్ ఏదైతే ఉందో, ఈ ఛానల్ చూడండి, ఈ ఛానల్ వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్ చూడండి. ఓకే, ఆ లోపల కంటెంట్ కూడా అదే ఉంటుంది. మీరు దయచేసి ఇది మీకు తప్పు అనిపిస్తే జస్ట్ కామెంట్ చేయడం కాదు, రిపోర్ట్ కొట్టండి. ఆ వీడియో కింద కరెక్ట్గా ఇక్కడే రిపోర్ట్ అని ఉంటుంది. ఆ రిపోర్ట్లో అబ్యూస్ మీకు నిజంగా ఏదనిపిస్తుంది, రకరకాల సెక్షన్స్ ఉంటాయి దాంట్లో, హేట్ఫుల్ స్పీచ్, చైల్డ్ అబ్యూస్, మీరు కొట్టండి దయచేసి మీకు నిజంగా తప్పు అనిపిస్తే. అది ఓకే, చూద్దాం ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఆగుతుందా, ఇన్ని మలుపులు తీసుకోబోతుంది లావణ్యకి సంబంధించి, ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగనుందో.